గొప్పతనం ఏంటో మన చిన్నాళ్ళు వివరిస్తున్నారు, దయచేసి వీక్షించండి. మేము 4వ తరగతి విద్యార్థులు. మేము డబ్బులు కాసే చెట్టు పాఠం వివరించబోతున్నాము, చూసి ఆనందించండి. పరిచయం: ముని నాచారమ్మ. గ్రామస్తుడు 1, గ్రామస్తుడు 2, గ్రామస్తుడు 3. ఇవాళ తొందరగా లెగిసి మునక్కాయలు కోసుకొని అమ్ముకోవాలి. మునక్కాయలమ్మ మునక్కాయలు, మునక్కాయలమ్మ మునక్కాయలు. నాంచారమ్మ, ఒక మునక్కాయ ఎంత? మునక్కాయలు 10 పైసలు. ఇదిగో తీసుకో. మునక్కాయలమ్మ మునక్కాయలు, మునక్కాయలమ్మ మునక్కాయలు, మునక్కాయలమ్మ. నాంచారమ్మ, మునక్కాయ ఎంత? 10 పైసలు. ఇదిగో. మునక్కాయలమ్మ మునక్కాయలు, మునక్కాయలమ్మ మునక్కాయలు, మునక్కాయలమ్మ మునక్కాయలు. అన్నయ్య, ఈరోజు ఏం కూర చేస్తున్నావు? ఈరోజు మునక్కాయల కూర. అవి ఆ నాంచారమ్మే కదా? చాలా అలసిపోయాను. తొందరగా పడుకొని పొద్దున్న లెగుసుకొని వేసుకోవాలి. కావాల్సిన డబ్బులతో కొనుక్కోవాలి. అంత దూరం ముని ఉన్నారు కదా, అందరికీ వరం ఇస్తారు కదా, నాకు కూడా వరం ఇవ్వాలి. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. నీకేం కావాలమ్మా? నాకు వరం కావాలి. నేను ధనవంతురాలు కావాలని కోరిక ఉంది. మీరు అందరికీ వరం ఇస్తున్నారు కదా, నాకు కూడా ఇవ్వండి. వద్దమ్మా, నీకు మనసుకు ప్రశాంతత ఉండదు. అయినా నాకు కావాల్సిందే స్వామి. వద్దమ్మా, విను, వద్దు. అయినా నాకు కావాల్సిందే స్వామి. ధనంతో చాలా తగాదాలు ఉంటాయి, మనసుకు ప్రశాంతత ఉండదు తల్లి. అయినా నాకు కావాల్సిందే స్వామి. తదాస్తు, ఇచ్చాను, పో. అట్లాగే స్వామి. ఇవాళ అలసిపోయాను. తొందరగా లెగ్సి రేపు మునక్కాయలు కోసుకోవాలి. తొందరగా వెళ్ళి మునక్కాయలు కోసుకోవాలి. ఇవాళ తొందరగా మునక్కాయలు కోసుకొని అమ్ముకోవాలి.
హా, ఇదేంటి మునక్కాయ చెట్టుకి మునగకాయల బదులు రూపాయి నాణాలు ఉన్నాయేంటి? అదేమిటి? మునక్కాయల బదులు మునక్కాయ చెట్టుకి డబ్బులు కాసాయి. రామయ్య సోమయ్య విల్లారో రెండు వెళ్దాం. మునక్కాయల బదులు చెట్టుకి డబ్బులు కాసాయంట. రెండు వెళ్దాం. ఎక్కడా? ఇదిగో ఇక్కడే చూడండి. ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి. జరగండి 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 జరగండి. ఇది తీసుకెళ్ళి జరగండి, ఇంట్లో నాటుకుంటాను. జరగండి, తీసుకెళ్ళి మా ఇంట్లో నాటుకుంటాను. అయ్యో భగవంతుడా, అయ్యో భగవంతుడా, డబ్బులు లేవు, మునక్కాయలు కూడా లేవు. అయ్యో భగవంతుడా, నేను ఎట్లా దీవించాలో? భగవంతుడా, ఎలా దీవించాలో? డబ్బులు లేవు, మునక్కాయలు లేవు. నేను ఎట్లా దీవించాలో? భగవంతుడా. చూసారా, నాంచారమ్మ ఉన్న దాంతో సంతృప్తి చెందక ఎక్కువ ఆశపడి ఉన్నది కూడా పోగొట్టుకుంది. ఈ కథలోని నీతి దురాశ దుఃఖానికి చోటు. ఈ కథ చాలా బాగుంది కదా. ధన్యవాదాలు. అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది